థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను 2011లో ధ్యాన మార్గంలోకి అనారోగ్యాల ద్వారా వచ్చిన. కానీ నేను ధ్యానంలోకి వేరే వాళ్ళ ద్వారా కాకుండా నా భర్త ద్వారా వచ్చిన. ఆయన ద్వారా నేను ధ్యానంలోకి వచ్చిన. చూడండి, ఇది చాలా ఒక స్త్రీకి ప్లస్ పాయింట్. తర్వాత నేను ధ్యానం చేసిన తర్వాత ఎన్నో అనారోగ్యాలని తగ్గించుకొని అన్ని షార్ట్కట్లో తెలుసుకుందాము. ఎన్నో పూజలు చేస్తూ ఉంటే బ్రాహ్మణుని కంటే బాగా పాడగలుగుతున్నాము అన్న అహంలో పూజలు చేసేవాళ్ళం. అప్పుడే మనకి రోగాలు స్టార్ట్ అవుతాయని సూక్ష్మంగా తెలియలేదు. పూజలు చేస్తున్నామన్న అహమే మనకి రోగాల్ని తెచ్చిపెడుతుంది. అప్పుడే మనకి ఒక రోగం ఎప్పుడైతే అనారోగ్యం వస్తుందో దాని ద్వారా మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, అది రావడం వల్లే నేను ధ్యానంలోకి వచ్చిన. అంతకుముందేమో దాన్ని తిడుతూ ఉంటాము, సత్యం తెలియదు కాబట్టి ఏమీ తెలియని స్థితిలో ఉన్నాం మనం. ఆ అనారోగ్యం ద్వారా ధ్యానంలోకి వచ్చి తగ్గించుకున్న తర్వాత ఆ అనారోగ్యం రాకపోతే ఈ ధ్యానం దొరికేది కాదు అని సత్యం తెలుసుకొని చక్కగా దాన్ని థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవితం, ధ్యానంలోకి రాకన్నా ముందు తర్వాత జీవితం అని పదే పదే పత్రి సారు మన గురించి అడిగేవారు. మనం ఎప్పుడన్నా కలిస్తే సార్ బాగున్నారా అని అడుగుతారా? ఏమడుగుతాడు? ఏమడుగుతాడు? ఏంటి సంగతులు అంటాడు. అంటే బాగున్నారా అని అడిగితే కొడతాడు సారు. బాగుంటేనే కదా నీ ముందరికి మంచిగా వచ్చింది. ఏంటి సంగతులు? నీ జీవితంలో ధ్యానము, నీ జీవితంలో అనుభవాలు ఏం నేర్చుకున్నావు? గురువు అంటే మనలో ఉన్న చీకటిని తొలగించుకున్నప్పుడే. బాగా గుర్తుంచుకోవాలి. కొన్ని వర్డ్స్ ఎట్లా ఉంటాయంటే ఈరోజే ధ్యానంలోకి రాని వాళ్ళు ఈరోజు వచ్చేయాలా అన్నట్టుగా ఉంటాయి కొన్ని వర్డ్స్. అలాంటి వర్డ్స్ విని నేను రాత్రికి రాత్రి 9 గంటలకే ధ్యానంలోకి వచ్చేసిన. ఎప్పుడైతే రాత్రి 9 గంటలకు నేర్చుకోవడానికి వెళ్ళానో అంటే ఆ మాటలు అమ్మ చెప్పలే, ఇంట్లో నాన్న చెప్పలే, బడికి వెళ్తే పంతులు చెప్పలే, గుడికి వెళ్తే పూజారి చెప్పలే. ఈ నలుగురు నేర్పించేటోళ్ళు మనకి. కానీ సడన్గా పిరమిడ్ సొసైటీ వచ్చింది నేర్పించడానికి. అప్పుడు మనం వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఇట్లాంటి మాటలు ఎప్పుడు వినలేదు, వింటున్న కొద్దీ ఆనందంగా ఉంది అని తెలుసుకొని రాత్రి 12 గంటల వరకు ఫస్ట్ రోజు నేర్చుకోవడం జరిగింది. ఆ మాటలు వింటూ ఉంటే వెళ్ళాలని అనిపించలే. అంటే మనం ధ్యానానికి వచ్చే సమయం ఆసన్నమైన రోజు అలా ఉంటుంది మన మానసిక స్థితి. అందుకనే నా జీవితంలో కోకొల్లలు అనుభవాలు. 2011లో దసరా టైంలో ధ్యానంలోకి వచ్చినాం. అప్పుడే మా దగ్గర గోపాలకృష్ణ మఠంలో 30x30 పిరమిడ్ ఓపెనింగ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఓపెనింగ్కి వచ్చారు. తనతో పాటు పులాజీ బాబా అని ఊట్నూరులో పట్నాపూర్ మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ పట్నాపూర్లో సమాధైనరు. 2 గురువులు వచ్చారండి ఆ రోజు. అలా నేను ధ్యాన మార్గంలోకి వచ్చిన. ఎన్నో అనారోగ్యాలని తగ్గించుకొని చక్కగా అంటే ఎలా తగ్గించుకోవాలన్న ఒక సబ్జెక్టు నేర్చుకోవడం జరిగింది. ఏదొస్తే అన్నీ మన ఆలోచనలే మన భావాలే అన్నీ చక్కగా నేర్చుకొని
ధ్యానాన్ని పంచాలి అంటే ఒక స్త్రీ బయటకు వచ్చి పంచాలి అంటే మామూలు విషయం కాదండి. ఇల్లు ఉంటుంది, ఇంట్లో పిల్లలు, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. మరి బాధ్యతలన్నీ నెరవేరుస్తూ ముందుకు రావాలి, బయటకు రావాలి, బయట ఉండి చెప్పాలి అంటే నాకు అడ్డంకిని తొలగించడానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నా భర్తని 11 రోజులు కర్ణాటకకి దింపిండు. తనతో పాటు చూడండి, మన జీవితంలో ఏది ఎందుకు వస్తుంది, ఏది ఎందుకు నేర్చుకుంటాం, ప్రతిదీ దాని నుంచి మనకి అవసరమే. ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. ఎలా అడిగాడంటే చూడండి, నీ మొగన్ని 11 రోజులు నాతోటి తింపుకుంటా ఇస్తావా అన్నాడు. ఆయనతో పాటు నేను వస్తానన్నాను. నువ్వొద్దు అన్నాడు. నువ్వొద్దు, మీ సార్ కావాలి అన్నాడు. 11 రోజులు తనతో పాటు దింపుకొని, ఎందుకు దింపుకున్నాడు? ధ్యానమైతే చేస్తున్నాడు, కానీ గురువుల మీద నమ్మకం లేదు ఆయనకి. చూడండి, ప్రతి ఒక్కరి మనస్సులో ఏముందో చదవగలిగే స్థితిలో గురువులు ఉంటారు. గురువు అంటే ఆత్మ గురించి బోధన చేసేవాళ్ళు. అలాంటి గురువు ఆయనలో ఏముందో తెలుసుకొని 11 రోజులు గురువు అంటే ఏంటిదో చూయించడానికి దింపిండు. అప్పుడు వచ్చిన తర్వాత చెప్పిండు నాకు, నీకు ఏ అడ్డం లేకుండా ధ్యాన ప్రచారానికి సమయం సందర్భం ఏమీ లేకుండా నిరంతరం నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు ధ్యాన ప్రచారానికి వెళ్ళొచ్చు అని నా భర్త నాకు ఇచ్చిన అవకాశం. 11 సంవత్సరాల నుంచి ఫస్ట్ 4 సంవత్సరాలు కఠిన సాధనలు మౌనంతోని. అంటే ఏం చెయ్యడానికి వచ్చినాం మనం? ధ్యానంలోకి వచ్చినాం, ఓకే, రోగాలు తగ్గించుకున్నాం, ఓకే, కానీ ఇందులో ఎన్నో పనులు ఉంటాయి. ధ్యానం నేర్చుకోవడమా, నేర్పించడమా, భగవద్గీత నేర్చుకోవడమా, నేర్పించడమా, పిరమిడ్లు కట్టించడమా, ఎన్నో ఉంటాయి. అందులో నువ్వు దేనికోసం వచ్చినావు అన్నది నేను తెలుసుకోవాలని అనుకున్నా. అదొకటి మనం చేస్తే అయిపోతుంది కదా. ఏది చేయాలో అర్థం కాదు. సొసైటీలోకి అయితే వచ్చినాం, కానీ అందరూ ధ్యాన ప్రచారంకి రారు. కొందరు పిరమిడ్లు కట్టించడానికి వస్తారు, కొందరు కట్టడానికే వస్తారు. అలా నేను ఒక 4 సంవత్సరాలు ఎక్కువగా సాధన చేసి నేనెందుకు వచ్చానన్నది ఎలా తెలుసుకున్నానంటే, పితామహ పత్రిజీ PSSM అనే సంస్థని ముందుకు నడిపించడానికి సారు 1 సంవత్సరం మౌనం పాటించిండు. 1 సంవత్సరం మౌనం పాటిస్తే అది 20 సంవత్సరాలు పనిచేసింది అని చెప్పిండు. బాగా వినండి. 1 సంవత్సరం మౌనం ఉంటే చూడండి, ఒక సద్గురువు మౌనం ఉన్నాడు. మౌనం ఉండి సొసైటీని నడిపించిండు. మనం ఫస్ట్ ఎవరి గురించి తెలుసుకోవాలి అంటే పితామహ పత్రిజీ గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఎక్కడ మన ప్రయాణం ఆగదు, ఏ ఆటంకం రాదు. పని చేయడానికి, మోక్షంకి మనం పని చేయడానికి ఏ ఆటంకం రాదు. ఫస్ట్ ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన గురించి తెలియనంతసేపు వెళ్తాము, ఆగుతాము, బ్రేక్ వేస్తాము, ధ్యానం మానేస్తాము, అన్నీ మానేస్తాం. అందుకనే 1 సంవత్సరం మౌనం పాటించి అది 20 సంవత్సరాలు సొసైటీకి ఏ ఆటంకం రాకుండా ఆ ఎనర్జీని ఉపయోగించిండు. అది తెలుసుకొని నేను మౌనం పట్టుకున్నా. ఫస్ట్ 3 రోజులు పట్టినా. ఫస్ట్ నాకు తెలియాలి కదా. సారు అనుభవం పొందిండు, కానీ అలా గుడ్డిగా నమ్మమని చెప్పలేదు ఆయన. నువ్వు ధ్యానం చేయు, మౌన ధ్యానం చేయు, దాంట్లో ఏముందో తెలుసుకో అన్నాడు. 3 రోజులు మౌనం పట్టిన. మారం శివప్రసాద్ సార్ తెలుసా మీ అందరికీ? ఆయన నాకు అప్పుడు తెలియదు. 3 రోజుల మౌన ధ్యానంలో నా ఇంట్లోనే, ఎక్కడికి వెళ్ళలే. నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బయటకు వెళ్ళలేదండి.
కొంచెం ధ్యానం చేస్తేనే ఒక అనారోగ్యం పోయింది పిరమిడ్లో కూర్చుంటే. పిరమిడ్ ఎంత గొప్పదో, ధ్యానం ఎంత గొప్పదో ఒక అనారోగ్యం పోయితే కానీ మనకు అర్థం కాదు. అలా తెలుసుకున్న దాన్ని గట్టిగా పట్టుకున్నా. ఇంకా నాతో అన్నీ అయితే అనుకున్నా, నాతోని అన్నీ అయితే ఇదైంది కదా, ఇంకా కానిదంటూ ఏమీ లేదు, అన్నీ తప్పకుండా అవుతాయన్న ఒక దృఢ సంకల్పంతో 3 రోజులు మౌనం తీసుకున్నా. 3 రోజుల మౌనంని నా లోపల ఎంతో శక్తిని పెంచుకున్నా. ఎలా మౌనం? ఆహారం అస్సలే లేక 3 రోజులు కేవలం నిమ్మరసం నీళ్లతోని, పొద్దున లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, 3 రోజులు. ఏది చేసినా పిరమిడ్ మాస్టర్ చేసి చూపించే సంస్థ ఒకే ఒక సంస్థ పిరమిడ్ సొసైటీ. అలా చేసి చూయిస్తారు అని చెప్పిండు మాస్టరు. మనం చేసి చూపించాలి కదా. ఒక స్త్రీని ఏ సంస్థలో ఇంత గొప్పగా ముందుకు నిద్రలేపినో లోలు లేరండి. మనమందరం ఇన్ని రోజులు ఇంట్లో గరిటె పట్టుకొని నిద్రలు పోయినాం. కానీ ఈరోజు ఆయన రావడం వల్ల మన నుంచి నిద్ర లేపిండు. అందుకనే 3 రోజులు మౌనం, ఆహారం తీసుకోకుండా ఉంటే ధ్యానం మంచిగా కుదురుతుంది. చూడండి, మీరు ఆకలితో ఉన్నప్పుడు, కొంచెం ఆకలితో ఉన్నప్పుడు ధ్యానంలో కూర్చోండి, మంచిగా కడుపు నిండా తిన్నాక ధ్యానంలో కూర్చోండి, తేడా ఉంటుంది. అలా 3 రోజులు మనం భయపడద్దండి. ఫస్ట్ నేను తీసుకోకుంటే నాకు ఆకలి అయితే ఎట్లా అంటే అవుతుంది. ఆమె అయినప్పుడు, ఆమె చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేను? చేస్తా, నాలో ఉంది అన్న విశ్వాసం మనల్ని నడిపిస్తుంది. అలా మొదలుపెట్టిన నేను 3 రోజులు మొదలుపెట్టి లాస్ట్ 3వ రోజు పిల్లలు చిన్నగా ఉన్నారు, కొత్తగా ధ్యానంలోకి వచ్చిన, ఎవరి అంటే సపోర్ట్ లేదు. కానీ సార్ స్పీచ్ విన్నాం కదా, ఇంకేం సపోర్ట్ కావాలా? ఆయనే పెద్ద సపోర్టు. ఆ క్లాసు విని దాన్ని గురువుగా చేసుకొని 3వ రోజు మధ్యాహ్నం 12 గంటలకి మారం శివప్రసాద్ సారు ధ్యానంలో కనిపిస్తున్నాడు. ఆ ధ్యానంలో కనిపిస్తూ, నేను మీ ఆదిలాబాద్కి వస్తాను, ధ్యానంలో జరుగుతుంది ఇదంతా, ధ్యానంలోకి ఆదిలాబాద్ వస్తాను, జ్ఞానం చెప్పడానికి అడ్రస్ అడుగుతున్నాడు ఆదిలాబాద్కి. ఆయన ఆల్రెడీ ఎన్నోసార్లు వచ్చిండు, కానీ ఆయన నాకు తెలియదు. 10 రోజుల తర్వాత రావాల్సిన ఒక మాస్టరు ధ్యానంలో కనబడి నాకు అడ్రస్ అడుగుతున్నాడు. అంటే 10 రోజుల తర్వాత ఇక అయిపోయింది, 3 రోజుల ధ్యానం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, సంబరాలు చేసుకున్నాం. 10 రోజుల తర్వాత ఒక గార్డెన్లో ఆ సార్ క్లాస్కి వచ్చిండు. మేము అప్పుడు కొత్తగా వెళ్ళినాం. ఆయనను చూసేసరికి నేను స్టన్ అయిపోయినా, ఈయనే నాకు ధ్యానంలో కనబడ్డాడు. చూడండి, ఏం జరగబోతుందో తెలుసుకునే శక్తిని సంపాదించుకుంటాం మనం. శక్తిని, జ్ఞానాన్ని మౌనంలో సంపాదించుకుంటాం. మౌనం ఎంత గొప్పదో మనం చేస్తే తప్ప తెలియదండి. ఆ రోజు ఆ మారం శివప్రసాద్ సార్ని కలిసి, మీరే నాకు ధ్యానంలో కనిపించారు సార్, మౌనానికి అంత శక్తి ఉందమ్మా అని చెప్పి తెలుసుకొని, తర్వాత ఆ క్లాస్ చెప్పడానికి ఆయన వచ్చిండు. ఇంకా ఆ రోజు నుంచి మేడం మళ్ళీ 5 రోజులు మౌనం, 11 రోజులు మౌనం, లాస్ట్కి 21 రోజు మౌనం. ఒక రూమ్లోనే ఉన్నానండి. ఒకటే రూమ్లో మా సార్ అన్నాడు, ఇదంతా మా సార్ దయ అండి. ఆయన ఏమన్నాడంటే, నేను నీకు సపోర్ట్ చేస్తా, పిల్లలు సపోర్ట్ చేస్తారు, మేము వంట చేసుకుంటాము, నువ్వు 21 రోజు రూమ్లోకి వెళ్ళి రాకుండా సాధన చేసుకో అన్నాడు. మనం సిద్ధంగా ఉంటే భర్త కాదు అందరూ సపోర్ట్ చేస్తారు. మనం ఏమనుకుంటామంటే ఆయన ఏమంటాడు, ఈయన ఏమంటాడు, ఎవరేమనుకుంటారో అనుకొని మనం సిద్ధంగా ఉండము. ప్రకృతే దిగస్తుంది మన కోసం మనం సిద్ధంగా ఉంటే. అందుకనే మనం సిద్ధంగా ఉండాలి ప్రతిదానికి. అలా 21 రోజు మౌనంలో లాస్ట్ 20వ రోజు పత్రిసారు ఆస్ట్రల్గా కనిపించి, నువ్వెందుకు వచ్చావో రేపు తెలుస్తుంది అని చెప్పి మెసేజ్ ఇచ్చిపోయింది. 21వ రోజు నేను ఎందుకు వచ్చానన్నది చెప్పి
అంటే 21 రోజు మాట్లాడలే. 10 రోజులు ఒక పూట భోజనం, మిగతా 11 రోజులు ఆహారం లేకుండా. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా? నా అనుభవాలు. నేను బయటకు రావాలంటే ఫస్ట్ నేను జ్ఞానము, శక్తిని సంపాదించుకోవాలి. అలా చేసుకున్న తర్వాత 21 రోజు లోపల ఏదైతే తెలుసుకున్నానో ఇప్పుడు అదే చేస్తున్నాను. చూడండి, అది చేస్తే మనకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. నువ్వెందుకోసం వచ్చినావో తెలుసుకొని అది మాత్రమే చేస్తే అద్భుతమైన రిజల్ట్ మన ముందర ఉంటుంది. అందుకనే మనం ఏది కొత్తగా చెప్పేది లేదండి, అన్నీ గురువు చెప్పేసిండు. ఇందాక అడిగిన నేను ప్రశ్న, త్రిరత్నాలు. ఒక మనిషి రాక్షస గుణాలతో ఉన్నామండి మనం అందరం. అవతారమేమో మనిషిది, గుణాలేమో మరి కావాల్సింది గుణం, రూపం కాదు కదా. మరి ఆ గుణం పోగొట్టుకోవడానికే ధ్యానం. ధ్యానం దేని కొరకు అంటే నువ్వు మారడానికి. మనం మారకపోతే ధ్యానం నీ లోపల జరుగుతలేదు, నువ్వు కూర్చుంటున్నావు అంతే. ఇక్కడ ధ్యానంలో కూర్చోగానే అయిపోదు, లోపల జరుగుతుందా లేదా మీకు మీరు చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీ లోపల మార్పు వస్తుందో అప్పుడే మీరు సరి అయిన ధ్యానం చేసినట్టు. శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా ఈ 4 స్థితులలో మనలో మార్పు వస్తుందా చెక్ చేసుకోవాలా. త్రిరత్నాలు ఎందుకోసం పెట్టిండు సారు? ఏంటివో చెప్పండి. త్రిరత్నాలు అన్నాడు సారు, అవి తప్పకుండా పాటించాలి అన్నాడు. తెలుసా అందరికీ? త్రిరత్నాలు అంటే ఏంటి తెలాలి మనకి. ఏంటి? మీరాగండి. మనం చాలా రోజులైతుంది ధ్యానంలోకి వచ్చి. కేవలం ధ్యానం చేస్తే సరిపోదు. స్వ అధ్యాయం. స్వ అంటే నువ్వు, అధ్యయనం, నిన్ను నువ్వు అధ్యయనం చేసుకోవడానికి ఒక గ్రంథం నీకు ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యమైన గ్రంథం ఏది? భగవద్గీత. కేవలం ధ్యానం చేస్తున్నాం, క్లాసులు వింటున్నాం. క్లాసులు వింటున్నారు అన్నది కూడా క్లారిటీ లేదు. ఇక్కడ క్లాస్ నడుస్తుంటే మనం అక్కడ ముచ్చట పెడుతూ ఉంటాం. లోపలికి ఇంకుతుందా? ఒక మాస్టర్ ఒక అనుభవం చెబుతూ ఉంటే నీ లోపలికి వెళ్ళి ఇంకిపోతుందా? నీ లోపల ఉండిపోతుందా అనుభవం? ఎలా వినాలి? ఒక పుస్తకంని నేను 3 సార్లు చదివినా మేడం అన్నోళ్ళు చేతిలో పట్టండి. ఏదైనా సరే ఒక్కటే పుస్తకం నేను 3 సార్లు చదివిన ఒక పుస్తకాన్ని ఒక్కసారి చదివితే అర్థం కాదండి, రెండోసారి చదివితే ఇంకోలాగా అర్థమవుతుంది. అదే పుస్తకాన్ని 3వసారి, ఎందుకంటే నేను అదే పని చేస్తూ ఉంటా. 3 ఖచ్చితంగా మనకి గురువు చెప్పిన అడుగు జాడల్లో నడిస్తేనే 4వది సేవ. అది మళ్ళా ఫస్ట్ ఈ 3, 1 గంట ధ్యానం, టైం ఉంటే నువ్వు ఎక్కువ వేయచ్చు. ఫస్ట్ అయితే రోజుకు 3 త్రిరత్నాలు, రోజు త్రిరత్నాలు తప్పకుండా పాటిస్తూ సేవ చేయడం. అంటే ధ్యానం పంచుతావా? ధ్యానం జరిగే ఇక్కడ వంట చేస్తావా? చేర్సు వేస్తావా? సేవ నీ ఇష్టం. కానీ ఫస్ట్ త్రిరత్నాలు. 1 ధ్యానం. స్వాధ్యాయం చెయ్యని వాళ్ళు మన దాంట్లో చాలా మంది ఉన్నారండి. ఇక్కడనే కాదు, అన్ని జిల్లాలలో. సార్ ఎన్ని పుస్తకాలు చదివిండో చెప్పండి. విన్నాం కదా, 1,00,000 అని చెప్పాడు సారు. ఒక మనిషి సార్ ఎలా పుస్తకం చదువుతాడో మనకు తెలియదో తెలుసా? అసలు సారు చదివిన పుస్తకం ఎంత అద్భుతంగా చదువుతాడో మేము కర్నూలులో చూసినాం. మొత్తం పుస్తకం చదవాల్సిన అవసరం లేదు సార్కి, ఆయన మహాజ్ఞాని. మనం చదవాలా? ఆయన అందులో ఉన్న సారంని పట్టుకుంటాడు కత్రి సార్.
అందుకనే సారు 1,00,000 పుస్తకాలు చదివితే కనీసం నువ్వు ఒక్క పుస్తకం అన్నా చదవాలి. ఆ ఒక్క పుస్తకాన్ని 3 సార్లు ఇప్పుడన్నా కనీసం ప్రయత్నం చేయండి. మీరు ఒకసారి చదవండి, మామూలుగా అర్థమవుతుందండి, డీప్గా అర్థం కాదు. మళ్ళీ రెండోసారి చదవండి, ఇంకో కొంచెం అర్థమవుతుంది. మళ్ళీ 3వసారి కూడా చదివి చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. అప్పుడు స్వ అధ్యాయం నిన్ను మార్చేస్తుంది. ఎందుకంటే అది ఎన్నో అనుభవాలతో రాసిన గ్రంథాలు ఉన్నాయి మన దగ్గర. 3వది సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యానికి వస్తాము, ఇటు పని చేసుకుంటా, ఇటు ఫోన్లో స్పీచ్ పెట్టుకుంటాము, కానీ నీ బుర్రకి ఎక్కిందా? అది ఇంపార్టెంట్. నేను ఆ క్లాస్ విన్నాను, ఈ క్లాస్కి పోయినా, ఈ వీడియో విన్నా, ఈ స్పీచ్ విన్నా అంటాము. అందులో ఏముందో చెప్పగలిగే స్థితిలో వినాలి. అది నీ అనుభవానికి, నీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ 3ంటిని త్రిరత్నాలు అన్నాడు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఈ 3 చేస్తేనే మనం అద్భుతమైన ఒక మాస్టర్గా ఏమైతాం? ఎదుగుతాం. కేవలం ధ్యానంతో అని సార్ ఎప్పుడు చెప్పలే. అట్లాంటప్పుడు 18 ఆదర్శ సూత్రాలు మనకు ఎందుకు ఇచ్చినట్టు? 18 ఆదర్శ సూత్రాలు నోటికి రావాలి, దాని యొక్క పరమార్థం తెలవాలి. సూత్రం యొక్క పరమ అర్థం ధ్యానం అన్నాడు సారు. సరి అయిన ధ్యానము అన్నాడు. ఫస్ట్ది అంటే ఏంటిది చెప్పండి? సరి అయిన ధ్యానము అన్నాడు. సరి అయిన అని పెట్టిండు అక్కడ. అంటే శ్వాస మీద ఎన్నో ధ్యానాలు ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస సరే చేసే పద్ధతి అది. కానీ ధ్యానం అంటే ఏంటిది? చిత్తవృత్తి నిరోధం. అసలు చిత్తం అంటే తెలుసా మనకి? తెలదా? చిత్తం అంటే ఏంటిది? ధ్యానం చేస్తున్నాం, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. ధ్యానం చేసే పద్ధతి పేరు శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే ఏంటిది? చిత్త వృత్తి నిరోధం. మరి చిత్తం అంటే ఏంటిది? ప్రతి క్షణము జరిగిపోయిన చెత్తనంతా గుర్తు చేసేదోళ్ళు చిత్తం. ఆ చిత్తమే నిన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిపిస్తుంది. దాన్ని కూకుండా పెట్టమన్నాడు పత్రిజీ. అర్థమైందా? చిత్త వృత్తి నిరోధం అన్నాడు. చిత్తము వృత్తి. వృత్తి అంటే ఏంటిది? పని. ఎవరు చేసే పని? చిత్తము చేసే పని ఆపడమే ధ్యానం. కళ్ళు మూసుకున్నామంటే ఏమొస్తాయి? జరిగిపోయినాయి ఆలోచనలు. మళ్ళా ఆలోచనలు కాదు, జరిగిపోయింది గుర్తుకొస్తుంది. అంటే ఏంటిది? జరిగిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసేది ఎవరు? చిత్తం. చాలా ముఖ్యమైన పాయింట్. మనం తెలుసుకోకపోతే ధ్యానం కుదిరిందా తెలది, కుదరలేదా తెలది. ఒక చిన్న రోగం పోయితే కాల్తాం చాలనుకుంటున్నాం, కానీ దానికోసం రాలే మనం. అనారోగ్యము ఒక వైట్ పెద్ద పేపర్లో చిన్న చుక్క లాంటిదండి. ధ్యానంలో అంత ఈజీగా పోగొట్టుకోవచ్చు అనారోగ్యాన్ని. మరి దానికోసం ధ్యానం కాదండి. ధ్యానం దేనికోసం? ధ్యానం దేనికోసం? అనారోగ్యం కోసం కదా? మరి దేనికోసం? నేనే దేవుణ్ణి అని తెలుసుకోవడం కోసం. నాలోనే దేవుడున్నాడు, నాతోనే దేవుడున్నాడు, నాలోనే దేవుడున్నాడు, నేనే దేవుణ్ణి అని తెలుసుకునే స్థితికి, బ్రహ్మ జ్ఞానం స్థితికి ఎదగడం కోసం ధ్యానం.
అందుకనే మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలా. రోజు ధ్యానం చేస్తున్నాం, రోజు వస్తున్నాం, ఎక్కడున్నాం అసలు, ఎంత ఎదిగినాం, అసలు ఎంత చీకటి పోయింది, ఎంత జ్ఞానం పెరిగింది, ఎంత వెలుగొచ్చింది మన లోపల. మనం మైకు పడితే చాలండి, తపన ఉండాల లోపల. మైకు పడితే చాలు, అనర్గళంగా వాళ్ళే పంపిస్తారు, మనం చెప్పేది ఏమీ లేదు. మనం ఒక నమస్కారం చేసేసి వదిలిపెట్టేయాల. పరమాత్మ వీళ్ళకేం కావాలా, అందరూ ఒకేలాగా ఉండరు కదా. మానసిక స్థితి ఎవరికి ఏ జ్ఞానం కావాలి వాళ్ళకు వాళ్ళే పంపిస్తారు. చెప్పేది మనం కాదు కాబట్టి, చెప్పించుకునేది వాళ్ళు. మనం నిమిత్త మాత్రులం, మన ద్వారా చెప్పించుకుంటారు. కాబట్టి మన లోపల తపన ఉండాలి. నేను సేవ చేయాలి, నేను కర్మ చేయాలి, ఆ కర్మకు సంబంధించిన ఫలితం పరమాత్మకి సమర్పణయామి. మనమందరం భగవంతుణ్ణి అడుగుతూనే ఉంటామండి. మనమందరం లాస్ట్ ఎవరు ఇంటలేరు, మంచిగా ఒరిగి కూర్చున్నారు. చూడండి, ఎందుకు వచ్చాము ఇక్కడికి, అది చెయ్యాలా. ఈరోజు మనం దేవుణ్ణి ఎన్నో అడుగుతున్నాం ఇంకా, అవునా? మరి దేవుడు మనల్ని 4 అడిగాడండి. ఏమడిగాడు? 4. ఎన్ని అడిగాడు? ఏంటి అవి? దేవుణ్ణి ఎప్పుడు మనం అడుగుతూనే ఉంటాము, కానీ దేవుడు కూడా మనల్ని అడిగాడండి. జీవుణ్ణి దేవుడు అడిగిండు. ఏమడిగిండు? పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ 4 అడిగిండు. ధ్యానంలోకి రాకన్నా ముందు పత్రం అంటే ఆకు అనుకున్నాం, కానీ వచ్చిన తర్వాత భగవద్గీత చదివిన తర్వాత దాన్ని పరమార్థం చేసుకున్న తర్వాత, భగవద్గీత అసలే అర్థం కాదు ముందే, దాని యొక్క అర్థము పరమార్థము చేసుకోవాలి. పత్రం అంటే ధ్యానంలోకి రాని వాళ్ళు ఆకు అనుకుంటారు. మరి భగవంతుడు ఈ 4 మనల్ని అడిగిండు. పత్రం అంటే ఆకండి, అది ఎవరిచ్చారు? నువ్వు నేనా? ఏదిచ్చినా భగవంతుడే కదా, ఖచ్చితంగా ఏదిచ్చినా భగవంతుడే ఇచ్చిండు. ఇక్కడ ఉన్న ప్రతిదీ ఆయనయే. మరి ఆకెట్లా అడుగుతాడు? ఆయన ఇచ్చింది ఆయన ఎందుకు అడుగుతాడు? మనం ఇప్పుడు ధ్యానంలోకి వస్తే మన స్థితి పెరిగింది కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ధ్యానంలోకి రాని వాళ్ళకి ఆకు అడిగిండు, ఆకే ఇచ్చినాం. పువ్వు అడిగిండు, కానీ అసలు ఏం అడిగిండు అంటే, అది ఏం అడిగిండో మనకి ఎంత అర్థమైందో దాన్ని బట్టి మనం ఎంత ఎదిగినామన్నది అర్థమవుతుందండి. అసలు మీకు అర్థమవుతుందా నేను మాట్లాడేది? మంచిగా అన్నారు, వాళ్ళందరూ నిద్రలు పోతున్నారు. పక్కకున్నోళ్ళు లేపుల్ని నిద్ర వేయటోళ్ళని. చూడండి, మన దగ్గర ఉండేటి అన్నాడు, నీ దగ్గర అన్నాడు. మరి పత్రం నా దగ్గర ఎక్కడిది? అది ఆయన ఇచ్చిందే. పుష్పం నా దగ్గర ఎక్కడిది? అందుకని మన దగ్గర ఉన్నాయంటే ఏంటి? పత్రం అంటే రెపరెప కొట్టుకుంటూ ఉంటుంది ఎప్పుడు చెట్టుకి ఆకు. పత్రం అంటే ఆ రెపరెప చెట్టుకి ఉన్న ఆకు కొట్టుకున్నట్టు నీ మనసు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది, పరిగెత్తుతూనే ఉంటుంది. భగవంతుడు అడిగింది నీ మనస్సుని. మరి ఎలాంటి మనస్సుని? ప్రయతాత్మనః అన్నాడు మళ్ళా, అంటే నిర్మలమైన మనస్సుని. మన మనసు నిర్మలమేడుంది? లేదు. చేసుకుంటున్నాం ధ్యానము అందుకోసమే, మన మనస్సుని కడిగేసుకోవడం కోసం, బుద్ధిని వికసింపజేసుకోవడం కోసం, ఆత్మకి దగ్గరయ్యి నేనే పరమాత్మ అని తెలుసుకోవడం కోసమే ధ్యానం. ఈరోజు ఆకిస్తే మురిగిపోతుంది. పరమాత్మ నాశనమయ్యేవాడా? నాశనం కానివాడు. అలాంటి పరమాత్మకి నాశనం కాని వాటినివ్వాలి. ఆకిస్తే మురిగిపోతుంది.
ఉంటుంది రేపటికి, ఇవాళ ఇస్తే రేపు తీసేయాలా, కానీ ఎప్పటికీ ఉండేవి అడిగిండాయన. అందుకే నీ నిర్మలమైన మనస్సుని ధ్యానం చేస్తే తప్ప నీ మనస్సు నిర్మలం కాదు. చూడండి, భగవంతుడు చెప్పకనే చెప్పేసిండు భగవద్గీతలో ధ్యానం చేయమని. మనసు ఎలా నిర్మలమవుతుంది? ఎలాగడుగుతాము? ధ్యానం ద్వారా మన లోపలికి మనం వెళ్ళి విశ్వశక్తి ద్వారా అలా చేయగా మనస్సు నిర్మలమవుతుంది. 1-2 రోజులలో కాదు. కానీ నేను 10 సంవత్సరాలైంది నా మనసు నిర్మలం కాలేదు అంటే నీ శ్రద్ధ లేదు. నువ్వు బురకేసుకున్నావు, ధ్యానం అనే బురక. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. కానీ మనం ఇప్పుడన్నా తెలుసుకుందాం. ఎందుకంటే మన సొసైటీ లోకం కోసం వచ్చింది కదా, అందులో ఉన్నవాళ్ళు మనం ఎట్లా పనిచేయాలా, స్ట్రాంగ్గా కావాలి కదా. అందుకనే మనము నిర్మలమైన మనస్సు, అందులో ఈర్ష్య వద్దు. ఒక మాస్టర్ ఎదుగుతున్నాడు అంటే నేను ఎదిగినంతగా సంతోషపడాలి, అవునా కదా? ఆ మాస్టర్ ఎదుగుతున్నట్టు ఎస్ మంచిగా ఎదుగుతున్నారు. అలా మనం కోపం, ద్వేషం, ఈర్ష్యలు ఇవన్నీ పోగొట్టుకుంటే చాలు, భగవంతునికి నిర్మలమైన మనస్సుని సమర్పిస్తున్నట్టే. అది కేవలం ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా 3 చేస్తేనే నిర్మలమవుతుంది. ఎవరు ఒక్కటి చేసినా కూడా నిర్మలం కాదు. మరి పత్రి సార్ ఎందుకు చెప్పిండండి 3టిని? ఖచ్చితంగా అన్నాడు 3. అలాగే పుష్పం వాడిపోతుంది, పుష్పం కూడా. పుష్పం ఎలా వికసిస్తుందో నీ బుద్ధి కూడా, మనసు నిర్మలం అయిపోతే చాలండి. మన బుద్ధి వికసిస్తే ఏది మంచిది ఏది చెడ్డది తెలిసిపోతుందా లేదా? ఈజీగా తెలిసిపోతుంది. అదే మన మనసు నిర్మలం కాలేదనుకోండి, ఏది మంచిదో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ధర్మమో అధర్మమో తెలియదు. మనసు నిర్మలమైతే చాలు, బుద్ధి వికసింపజేసుకుంటాం. అది సమర్పించమన్నాడు. మురిగిపోతుందని బుద్ధి. భగవంతుడు మనల్ని 4 అడిగిండు. అవిటిని ఇవ్వాలి అంటే నువ్వు ఎంతో సాధన చేయాలి. ఈ 3 చేస్తేనే 4ని పరమాత్మకి ఇవ్వగలుగుతాము. 3వది ఫలం అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయన ఫలం అన్నాడు కానీ పండన్లే. మరి పండన్నాడు, ఏ పండు అడిగిండా? ఏ పండు ఆడ రాసిండ్లా గీతలో? ఫలము అన్నాడు కానీ పండు అనలే. చూడండి, ఒక్క శ్లోకం గురించి తెలుసుకోవాలంటేనే ఒక 2 గంటలు టైం పడుతుంది. ఒక శ్లోకం గురించి గీతలో. మరి గీతలో ఎంత జ్ఞానం ఉంది? ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. అది ఒకటే చాలండి మన జీవితం మారిపోవడానికి. అందుకే స్వాధ్యాయం. మరి ఫలం అంటే ఏంటిది? అరటి పండు కాదు, ఆపిల్ పండు కాదు, ఏ పండు ఇచ్చినా మురిగిపోతుంది. ఒకవేళ నువ్వు పండు కొండాలంటే అందులోకెళ్ళి ఏరి చిన్న పండు కొండబోతావు. ఫలం అన్నాడు, కర్మ ఫలం. కర్మలు మాత్రం నువ్వు చెయ్యు, ఆ యొక్క ఫలితాన్ని పరమాత్మకి సమర్పించు. అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ఏమంటున్నాడు? ఎవరైనా సరే కర్మ చెయ్యడానికి మాత్రమే అర్హులు. ఫలితాన్ని ఆశించే హక్కు ఎవరికీ లేదు. దాన్ని సన్యసించు, వదిలిపెట్టు. ఇక్కడ నాకు ఈ అవకాశం వచ్చింది ఈరోజు. ఈ కర్మ ఇది గొప్ప కర్మ. మనకు పని పాట లేదనుకుంటారు తెన్నలోనందరూ. పని పాట లేని వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు అనుకుంటారు. కానీ ఒరిజినల్ పని ఇదే అని మనకి తెలుసు.
మరి ఈరోజు ఇక్కడ నా ద్వారా ఒక కర్మ జరుగుతుంది. పొద్దున్నుంచి ఎందరి ద్వారానో జరిగింది. చెప్పడం వరకే మన బాధ్యత. నీ బుర్రలకి ఎక్కిందా ఎక్కలేదా నాకు సంబంధం లేదు. మీ బుర్రలకు ఎక్కేలాగా నేను చెప్పాలి, దిగివచ్చి చెప్పాలి. ఎందుకంటే వినేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితికి దిగచ్చి నేను చెప్పాలి. అర్థమవుతుందా? సంతోషం. అంటే ఫలం అంటే ఓకే సార్, ఇది లాస్ట్ అయిపోయింది. ఫలం అంటే పని చెయ్యు, పక్కోళ్ళకి ఎదురోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ సహాయం చేద్దాం, కానీ మర్చిపోదాం. మీరు ఇక్కడ చేస్తే భగవంతుడు ఇక్కడి నుంచి ఇవ్వడు, ఎక్కడి నుంచో ఇస్తాడు. ఇస్తాడు అని చెయ్యకు. ఆ సేవ చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పి ఆ సేవ చెయ్యు, ఆ కర్మ ఫలాన్ని అర్పించు. మూడోది అయిపోయింది. తోయం. తోయం అంటే నీరు. నీరు అంటే బోరింగ్ కొట్టగానే నీళ్ళు వస్తాయి, నూతిలో నీళ్ళు వస్తాయి, ట్యాప్లో నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు అడగలే. కష్టం చేస్తే వచ్చే చెమటతో మనలో ఉన్న ఆత్మకి అభిషేకం చెయ్యడమే తోయం. అందుకే ప్రతి ఒక్కరం కూడా కర్మ చేయాలి. అర్థమైందా? ప్రతి ఒక్కరం కూడా ఆ కర్మ చేసేటప్పుడు వచ్చే చెమట ఉందే అదే తోయం అన్నాడు. అందుకనే ఈ భగవంతుడు ఈ నాలుగింటిని అడిగాడండి. ఒక శ్లోకం ఇంతసేపు పట్టింది మనకి. అందుకనే నా పనేందో నేను తెలుసుకున్నాను. భగవద్గీత, నా భర్తకి వేల వేల కృతజ్ఞతలు. 3 రోజులు ఒక గ్రామంలో అటే ఉండి 3 రోజులు భగవద్గీత చెప్పిన తర్వాతే వస్తున్నాను. ఇలా కొన్ని వందల గ్రామాలలో భగవద్గీత చెప్పడం, నేర్పించడం, వాళ్ళతోని ఆచరించడం. ఒక్క శ్లోకం అన్నాడు పత్రిసారి. ఏం చెప్పాడంటే 700 శ్లోకాలు మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ అందులో ఒక్క శ్లోకం నువ్వు అర్థం చేసుకొని దాని పరమార్థం తెలుసుకొని ఆచరిస్తే చాలు, నువ్వు మారిపోతావు అన్నాడు. అందుకనే మీరందరూ కూడా ప్రతి గ్రామంలో 3 రోజుల భగవద్గీత క్లాస్ పెట్టుకోండి. సిద్ధులకుంటలో పెట్టారు. 6 శాకాహారులుగా మారిపోయినారు 3 రోజుల్లో. చిట్యాలలో పెట్టుకున్నారు. అలా గ్రామానికి ఒక 10 మంది శాకాహారిగా మారిపోతారు. 3 రోజులు ఎవరైతే క్లాస్ వింటారో, ఎప్పుడు మారని వాళ్ళు ఆటోమేటిక్గా ఆ క్లాసే వాళ్ళని మార్పించేస్తుంది. ఎందుకంటే చెప్పేది మనం కాదు. ఓకే మాస్టర్స్, దయచేసి ధ్యానం చేయండి. స్వాధ్యాయం చదువుకున్న వాళ్ళందరూ స్వాధ్యాయం చేస్తూ చదువుకోలేని వాళ్ళకి చెప్పండి. అలాగే సజ్జన సాంగత్యాన్ని చాలా చక్కగా వినండి. మాస్టర్లు ఎంతో దూరంకి వెళ్ళి వచ్చి చెప్తారు కాబట్టి ముచ్చట్లు పెట్టకండి, టైం వేస్ట్ చేయకండి. చక్కగా వినండి. విన్నదాన్ని అర్థం చేసుకొని వారి అనుభవం మీకు ఉపయోగపడుతుంది. ఓకే మాస్టర్స్, మీ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.